మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పార్టీలో మా సమక్షంలో పార్టీలో చేరేదానికి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడానికి ఎంతోమంది వస్తున్నారు. కానీ కార్యకర్తల గణం పెరగాలంటే ఇటువంటి వారు మా పార్టీలో చేరితేనే బాగుంటుంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడానికి ఎంతోమంది వస్తున్నారు. కానీ కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళ వ్యక్తులు మాకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి అటువంటి వారు మాత్రమే మేము పార్టీలో చేర్చుకుంటాం. పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం ఎప్పటికీ కానీ పిలుచుకోం. ఎందుకంటే పార్టీ డెవలప్మెంట్ కావాలంటే పార్టీలో మంచి వాళ్ళు ఉంటేనే కానీ ఏదైనా కానీ చేసేదానికి వస్తుంది. కాబట్టి పార్టీని డెవలప్మెంట్ చేసేదానికి ఇటువంటి వారిని ఆశిస్తూ ఇటువంటి వారిని ఎంతోమందిని కూడా మేము కార్యకర్తగా పిలుచుకునేదానికి మీ అందరి సహకారంతో మేము ముందుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే మొన్ననే 2 వారాల క్రితము మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు దేరంగుల ఉదయ్ కిరణ్ గారు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళకి మా గుంతకల్ తరపున అలాగే రాష్ట్ర మహిళా మోర్చా తరపున ఇదే సాధారణంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి ముందుగా పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన భారతీయ జనతా పార్టీలో చాలామంది వైఎస్ఆర్సీపీ ముందు ఉదయ్ కిరణ్ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది విసిగిపోయి ఈరోజు బీజేపీ పార్టీలోకి వచ్చి మనం బీజేపీ పార్టీని మరింత అభివృద్ధి చేయవలసిందిగా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాము. ఈ ఎన్డీఏ కూటమిలో ఈ రాబోయే కాలంలో అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక కార్యక్రమాలు కానీ ఇంకా మన గుంతకల్ పట్టణంలో కూడా విస్తరించి చాలామందికి మేలు జరిగే విధంగా మీరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా. మీకు బీజేపీకి వచ్చినందుకు మేము ఆహ్వానిస్తూ మరింత కృషి చేసి అందరికీ కూడా కలుపుకొని పోయి బీజేపీలో కార్యక్రమాలు చేసి మరింత మంచి పేరుని సంపాదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. బీసీ జాతీయ నాయకులు అందరికీ నమస్కారం. బీసీ జాతీయ నాయకులు దేరంగుల ఉదయ్ కిరణ్ గారు మన బీజేపీ పార్టీలో 2 వారాల క్రితం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి పైన సెంట్రల్ ఆదేశం మేరకు మేడం గారికి ఉత్తర్వులు వచ్చిందనమాట. ఆ ఉత్తర్వుల ద్వారా మేడం పిలిపించి మన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. పార్టీలోకి కావున మనమందరము ఆయనకు ఈరోజు సత్కరించి గుంటకల్లో ఆయనకి ఈరోజు పుట్టినరోజు కూడా ఉంది. ఈరోజు ఆయనకి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి అందరూ కలిసి మన బీజేపీ పార్టీని గుంటకల్ నియోజకవర్గంలో బలోపేతం చేయాలనేసి కోరుకుంటున్నాము. అన్న కూడా దానికి సహకరిస్తారు. అన్న జాతీయ నాయకులు బీసీ సంఘం జాతీయ నాయకులు బీసీ సంక్షేమ పథకాలకు ఎన్నో దానికి పోరాడి ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. కాబట్టి ఆయనకు ఈరోజు ఆహ్వానించి ఆయనకు సత్కారం చేయడం జరిగింది.